ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి స్నపన తిరుమంజనం. విజయవాడలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల శకటాలు. తిరుపతిలో టీటీడీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. శ్రీవారి భక్తులకు మరింత మెరుగ్గా సౌకర్యాల కల్పన. పరిపాలన భవనంలో పరేడ్ను తిలకించిన టీటీడీ ఈవో శ్యామలరావు. తిరుమల గోకులం అతిథి గృహంలో స్వాతంత్ర దినోత్సవం. గౌరవ వందనం స్వీకరించిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువు తీరిన తిరుమల క్షేత్రంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఏడాది పొడవునా శ్రీవారికి నిర్వహించే వివిధ రకాల కైంకర్యాలు, ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆగస్టు 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు 3 రోజుల పాటు జరగనున్న శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా తొలి రోజైన గురువారం శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామివార్ల పర్యవేక్షణలు అర్చకులు స్వామి అమ్మవార్లకు వైఖానస ఆగముక్తంగా స్నపన తిరుమంజన సేవను నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశభక్తి స్ఫూర్తితో యువత, ముఖ్యంగా తెలుగువారు అభివృద్ధి పదంలో పయనిస్తూ ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. తిరుపతిలోని టీటీడీ ఈవో బంగ్లాలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులు పింగళి వెంకయ్య చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఆపై జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి ఈవో శ్యామలరావు దంపతులు మిఠాయిలను పంచిపెట్టారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం క్రీడా మైదానంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వైభవపేతంగా నిర్వహించారు. ముందుగా పరేడ్ మైదానం వద్దకు చేరుకున్న టీటీడీ ఈవో జె శ్యామలరావుకు జేఈఓలు ఎం గౌతమి, వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ ఎస్ శ్రీధర్ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఈవో శ్యామలరావు జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాలాపన, తర్వాత
భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జెఎస్ యామలరావు ప్రసంగిస్తూ టీటీడీ చేస్తున్న ధార్మిక సేవా కార్యక్రమాలను వివరించారు. భక్తులకు మరింతగా మెరుగైన సేవలు అందించేందుకు పటిష్ట కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందరో యోధుల పోరాటాల ఫలితంగా దేశానికే స్వాతంత్రం వచ్చింది. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్క భారతీయుడు ఒక సేనానిగా నిలిచాడు. నేడు ఆ మహాత్ముల త్యాగాలను మనమందరము గుర్తు చేసుకుని వారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. దేశభక్తికి దైవభక్తికి అవినాభావ సంబంధం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా హైందవ ధర్మానికి ఉన్న విశేషం కూడా అదే. స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద లాంటి మహనీయులు హైందవ ధర్మస్ఫూర్తితోనే యువతకు దిశానిర్దేశం చేశారు. సనాతన భారతీయ సంస్కృతిని పునరుజ్జీవింప చేయడానికే దేశభక్తిగా దైవభక్తిగా స్వామి దయానంద సరస్వతి యువతను ఉత్తేజితులను చేశారు. యువత మేలుకు అంటూ స్వామి వివేకానంద తన గురువు రామకృష్ణ పరమహంస ధ్యాన మార్గంలో దేశభక్తికి సరికొత్త మార్గదర్శనం చేశారు. ప్రాచీన భారతీయ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణే దేశభక్తి అని చాటి చెప్పారు. జాతిపిత మహాత్మా గాంధీ సైతం హైందవ ధర్మపదాలైన సత్యం, అహింస స్ఫూర్తిని అవే ఆయుధాలుగా చేసుకుని ఒక రక్తపు చుక్క చిందించకుండా శాంతియుతంగా పోరాటం చేసి స్వాతంత్రాన్ని సాధించి పెట్టారు. అలా ఎందరో మహానుభావులు ప్రతి ఒక్కరూ భారతీయతను దేశభక్తిలో సమ్మిళితం చేశారన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. జాతీయ నాయకులు అందించిన స్ఫూర్తితో తిరుమల తిరుపతి దేవస్థానం కుటుంబ సభ్యులైన మనమందరం అకుంఠిత దీక్షతో భక్తులకు విశేష సేవలు అందించాలని, అందుకు తగిన శక్తి సామర్థ్యాలను శ్రీవారు మనకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు సౌకర్యార్థం ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాలను ఈ సందర్భంగా మీకు తెలియజేసే అవకాశం రావటం శ్రీ వెంకటేశ్వర స్వామివారు నాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. టీటీడీ నిర్వహణలోని అనేక ఆలయాలలో జియంగార్లు, ఇతర ప్రముఖ ఆగమశాస్త్ర నిపుణుల సలహాల మేరకు నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాం. సామాన్య భక్తులకు దర్శన సమయాన్ని పెంచేందుకు గాను జూలై 22వ తేదీ నుంచి ఆఫ్లైన్లో రోజుకు 1000 శ్రీవాణి టికెట్లు మాత్రమే దర్శనం జారీ చేయాలని నిర్ణయించాం. తిరుమలలో ప్రతిరోజు వేలాది మంది భక్తులకు అందించే అన్నప్రసాదాల రుచిని మరింత పెంపొందించేందుకు నాణ్యమైన బియ్యం, వంటశాలలో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. క్యూ లైన్లలో, కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు నిరంతరం అందించేలా చర్యలు చేపట్టాం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మరింత నాణ్యంగా, రుచికరంగా అందించేందుకు నాణ్యమైన ముడి సరుకులు, నెయ్యి కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టాం. తిరుమల స్వచ్ఛతకు మారుపేరు. తిరుమలలో పరిశుభ్రతను మెరుగ్గా ఉంచడానికి ఎప్పటికప్పుడు మెరుగైన చర్యలు తీసుకుంటున్నాం. టీటీడీ ఐటీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఆద్యత సేవలు, దర్శనం, వసతి తదితర సేవల బుకింగ్లో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు చర్యలు చేపట్టాం. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాలతో పాటు ఇతర టీటీడీ స్థానిక ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించే దిశగా కృషి చేస్తున్నాం. టీటీడీ విద్యా సంస్థల్లో నాణ్యమైన బోధన, వసతి, భోజన, ఇతర సౌకర్యాలు కల్పించడంతో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం బాగా పెరిగింది. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ఎక్కువ మంది యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శ్రీవారి సేవలో పాల్గొని తిరుమలకు విచ్చేసే వేలాది భక్తులకు విశేష సేవలు అందించాలని పిలుపునిస్తున్నాం. ప్రపంచ నలుమూలల నుండి
శ్రీవారి దర్శనార్థం ఇచ్చేస్తున్న భక్తులకు సేవలు అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ఉద్యోగుల కృషి అభినందనీయం. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రోజు రోజుకు పెరుగుతున్న భక్తులకు సేవలు అందిస్తున్న అర్చకులకు, టీటీడీ అధికారులు, ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, పురుగు సేవల సిబ్బంది, స్కౌట్స్ అండ్ గైడ్స్, శ్రీవారి సేవకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత టీటీడీ ఈవో సివిఎస్ఓతో కలిసి మైదానంలో పరేడ్ను తిలకించారు. పరేడ్ మైదానంలో ఏవిఎస్ఓ పరేడ్ కమాండర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఎక్స్ఆర్మీ, శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్, టీటీడీ సెక్యూరిటీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఉమెన్ సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది పరేడ్ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరేడ్ మైదానంలో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతాల నృత్య నీరాజన కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది. టీటీడీ సిబ్బంది డాగ్ షో, టీటీడీ విద్యా సంస్థల ఎన్సీసీ విద్యార్థుల గుర్రపు స్వారీ కార్యక్రమాలు ఆసక్తికరంగా జరిగాయి. అనంతరం పరేడ్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పరేడ్ కమాండర్ సతీష్ కుమార్ను ఈవో జె శ్యామలరావు సత్కరించారు. అలాగే పరేడ్లో ప్రతిభ కనబరిచిన విభాగాలకు ఈవో శ్యామలరావు బహుమతులను ప్రదానం చేశారు. ప్రథమ బహుమతి టీటీడీ సెక్యూరిటీ విభాగం, రెండవ బహుమతి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, మూడవ బహుమతిని ఉమెన్ సెక్యూరిటీ విభాగాలు అందుకున్నాయి. అలాగే బ్యాండ్ మాస్టర్ బసవయ్య గ్రూప్ అవార్డును అందుకుంది. అనంతరం టీటీడీలో వివిధ శాఖల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 36 మంది అధికారులకు, 251 మంది ఉద్యోగులకు, ఎస్వీబీసీలో ఛానల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వైవికే షణ్ముకుమార్తో పాటు 7 సిబ్బందికి టీటీడీ ఈవో జె శ్యామలరావు, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మంలు శ్రీవారి వెండి డాలర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఇందులో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నుండి సీనియర్ అసిస్టెంట్ బి మురళీకృష్ణ, ఎడిటర్ జి రవి, యాంకర్ పి శశికళ, అసిస్టెంట్ కెమెరామెన్ కె నాగరాజరెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ టి వెంకటేశ్వర్లు, షరాఫ్లు పివి మురళి, వై వివేకానందులు అవార్డులను స్వీకరించారు. తిరుమలలోని గోకులం అతిథి గృహంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ముందుగా టీటీడీ అదనపు ఈవో క్యాంప్ కార్యాలయం నుండి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిని టీటీడీ నిఘా భద్రతా విభాగం ఆధ్వర్యంలో గోకులం అతిథి గృహం వరకు సాదరంగా తీసుకొచ్చారు. అక్కడ టీటీడీ వీసీఓలు రామ్కుమార్, సురేంద్ర, ఇతర అధికారులు అదనపు ఈవోకు సాదరంగా స్వాగతం పలికారు. అధికారులకు, సిబ్బందికి అభివాదం చేసిన వెంకయ్య చౌదరి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా చిన్నారులు దేశభక్తి గీతాన్ని ఆలపించారు. ఆపై అదనపు ఈవో, అధికారులు, సిబ్బంది చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. భారతదేశ చరిత్రలో స్వాతంత్ర దినోత్సవం పండుగ లాంటిదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చే ఏడాదిలో అవసరమైన మౌలిక వసతులు పెంపొందించుకుని భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలను కల్పిస్తామని ఆయన వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. స్వతంత్ర దినోత్సవం జరుపుకోవటం అనేది ఒక పండుగ లాంటిది, ఒక ఫెస్టివల్ లాంటిది భారతదేశ చరిత్రలో. ఎందుకంటే అనేక మంది దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ రూల్ నుంచి మనకు స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నవారు, ప్రాణాలు అర్పించిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా చాలా డెడికేషన్తో, క్రమశిక్షణతో ఒకే ఒక లక్ష్యం, స్వతంత్రం కావాలి ఇండియాకి అని ఫైట్ చేసి మనందరికి కూడా స్వేచ్ఛ, సమానత్వాన్ని, శుభ్రతత్వాన్ని చాటారు. అటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్ మన భారతదేశం యొక్క గొప్ప సంస్కృతి వారసత్వాన్ని నుంచి వచ్చింది.
ఆ సంస్కృతి వారసత్వంలో రిలీజియస్ స్క్రిప్ట్స్ మన హిందూ మతంలో ఉండే పురాణాలు కానీ వేదాలు కానీ సాహిత్యం కానీ చాలా వాళ్ళని ఇన్స్పైర్ చేశాయి. మీరందరూ చదివితే తిలక్ కానీ గోఖలే కానీ మహాత్మా గాంధీ కానీ ఒక తరం స్వతంత్ర ఉద్యమ నాయకులందరినీ కూడా చాలా గొప్పగా ఇన్స్పైర్ చేసిన భారతదేశ పౌరాణిక సాహిత్యం, పౌరాణిక ఇతిహాసాలు మనందరం కూడా రాబోయే జనరేషన్ కూడా ఇన్స్పైర్ చేస్తుంది. మనందరం కూడా చదువుకొని దాంట్లో ఉండే సారాంశాన్ని గ్రహించి మనం ఇన్స్పైర్ కావాలి, సమాజానికి ఇన్స్పిరేషన్ ఇవ్వాలన్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు ప్రపంచవ్యాప్తంగా, ఇండియా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా టీటీడీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో మన ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా మన హెల్త్ కానీ మన ఎడ్యుకేషన్ కానీ వాళ్ళు కూడా వాళ్ళ రోళ్ళు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళ యొక్క రోల్ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా జనరల్ మీడియా వాళ్ళు కూడా చాలా బాధ్యతతోటి నిరంతరం ప్రజలకి, భక్తులకి, టీటీడీకి ఒక అనుసంధానంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా మరింతగా రాబోయే సంవత్సరంలో మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని భక్తులకి ఎంతమంది వచ్చినా కానీ భక్తులకి ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళకి మరింత సేవలు చేసి వాళ్ళ మన్నలను చూరగొంటామని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సందర్భంలో మీరందరూ కూడా స్టేక్ హోల్డర్స్, మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలి. ఇది అల్టిమేట్గా మనం కామన్ మ్యాన్కి, కామన్ పిలిగ్రిమ్కి ఉపయోగించుకునే కార్యక్రమం. వాళ్ళ ఫెయిత్ని, నమ్మకాన్ని మనం గౌరవిస్తున్నాం. నమ్మకానికి మరింతగా మనం సేవ చేస్తున్నట్టు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో రాబోయే సంవత్సరంలో మరింతగా సర్వీస్ చేసి భక్తుల యొక్క మన్నను చూడగొంటామని ఆశిస్తూ ఈ సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్ని డిపార్ట్మెంట్కి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి, సెక్యూరిటీ వాళ్ళకి, మీడియాకి, ఎంఆర్పిఆర్ఓ, సిపిఆర్ఓ వింగ్కి, అలాగే జనరల్ మీడియాకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయంలో గురువారం ఉదయం 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ముందుగా ఛానల్ సీఈఓ వైవికే షణ్ముఖకుమార్ ఛానల్ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, ఇతర జాతీయ నాయకుల చిత్రపటాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీఈఓ షణ్ముఖకుమార్ జాతీయ జెండాను ఎగురవేసి భద్రతా విభాగం గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఛానల్ అధికారులు, ఉద్యోగులు జాతీయ గీతాలాపన, దేశభక్తి గీతాలను ఆలపించారు. తర్వాత ఛానల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేసి మిఠాయిలను పంచారు. ఈ సందర్భంగా ఛానల్ సీఈఓ వైవికే షణ్ముఖకుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో ఉద్యోగులందరూ మరింతగా శ్రీవారి వైభవాన్ని వ్యాపింపచేసేలా కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. ఇక్కడికి విచ్చేసిన ఎస్పీబీసీ ఉద్యోగులందరికీ, అలానే మన వీక్షకులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మన స్వాతంత్ర సమరయోధుల నిరంతర కృషికి మనం ఇప్పుడు దాని ఫలాల్ని మనం స్వీకరిస్తున్నాం, మనం ఎంజాయ్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళ స్ఫూర్తిని, వాళ్ళు అన్ని ఏళ్ళు ఎందుకు కష్టపడి స్వాతంత్రం తీసుకొచ్చారు, ఆనాడు సమాజాన్ని, వాళ్ళ ఉన్నతి కంటే సమాజం బాగుండాలి, దేశానికి స్వాతంత్ర్యం ముఖ్యం, మేము ఎలా అయినా పర్లేదు అన్నటువంటి ఆ స్ఫూర్తిని మనం అందరం మన దైనందిన జీవితంలో గుర్తుపెట్టుకొని తదనుగుణంగా మనం దేశం కోసం ఏం చేయొచ్చు అని ముందుగా ఆలోచించాలి, కానీ దేశం మనకేం చేసింది కాబట్టి. సో అదేవిధంగా మనం మన కర్తవ్య నిర్వహణలో ఎస్టీబీసీ ఉద్యోగులందరూ కూడా స్వామివారి సేవల్ని కానీ, అలానే స్వామివారి భక్తులకి ఇంకా మెరుగ్గా సేవలు ఎలా అందజేయాలి అనేసి వాళ్ళే ఇంట్రోస్పెక్ట్ చేసుకొని బెటర్ సర్వీసెస్ మనం పిలిగ్రిమ్స్ అందరికీ ఇవ్వడానికి టు ద లాస్ట్ పాయింట్, అంటే
మచ్ మోర్ దాన్ అవర్ ఎబిలిటీ, ఎంతైతే అవకాశం ఉంటుందో అంతవరకు ప్రయత్నించాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశ్వర. నవంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఈ నెల 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా భక్తులకు ఆన్లైన్లో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎప్పుడెప్పుడు క్షణకాల దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా ఆగస్టు నెల 19వ తేదీ నుండి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు ఆగస్టు 21వ తేదీ నుండి ఆగస్టు 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి ఆర్జిత సేవా టికెట్లను పొందవచ్చు. ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా ఆర్జిత సేవలు పొందిన భక్తులు ఆగస్టు 21వ తేదీ నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించాలి. ఆగస్టు 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే ఆగస్టు 22వ తేదీ ఉదయం 10 గంటలకు నవంబర్ 9వ తేదీ తిరుమల శ్రీవారికి జరిగే పుష్పయాగ మహోత్సవం టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. అలాగే ఆగస్టు 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శనాల స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఆగస్టు 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోట అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం, వసతికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటాయి. ఇక ఆగస్టు 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఆగస్టు 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట విడుదల చేస్తారు. అదేవిధంగా ఆగస్టు 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. నవంబర్ నెలకు సంబంధించి ఆగస్టు 19 నుండి 24వ తేదీ వరకు విడుదల చేయనున్న ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవలకు సంబంధించిన కోటాను భక్తులు పొంది శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. యాదాద్రి క్షేత్రంలో ఈ నెల 14 నుండి 16వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. స్వామివారికి నిర్వహించే కైంకర్యాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా ఆసీనులను చేసిన అర్చకులు స్వస్తివచనంతో విశ్వక్సేన పూజ, కలశారాధన, అంకురార్పణ, హోమం తదితర క్రతువులను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణమాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం వేదోక్తంగా జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని స్నానపీఠంపై కొలువు తీర్చిన అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పంచకలశ ప్రతిష్ఠ, కలశారాధన ఇత్యాది క్రతువులతో అమ్మవారికి ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మ శ్రీ పద్మావతి దేవికి అర్చకులు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మంగళ నీరాజనాలు అందజేశారు. సుగుణాల రాశి సీతమ్మ తల్లి, రామయ్య తండ్రి సుగంధ ద్రవ్యాల్లో ఉత్సవ శోభితంగా పరిమళించారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో స్నపనాభిషేకం ఘనంగా జరిగింది. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని బేడ మండపంలోని చక్కటి వేదికపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని వేంచెబు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. ఆపై పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తులసిమాలను ఉత్సవాలకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపనాభిషేకం జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. సర్వమంగళాలను ప్రసాదించే శ్రావణ మాసాన చల్లని తల్లి నడివీధి గంగమ్మ ఊంజల సేవలు భక్తులకు దర్శనమిచ్చారు. కడప నగరంలో కొలువైన శ్రీ నడివీధి గంగమ్మ ఆలయంలో ఊంజల్ సేవ మనోహరంగా జరిగింది. అర్చకులు గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తికి విశేష ఆరాధనలు జరిపారు. అనంతరం ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓయలలో వేంచేపు చేశారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించి హారతులు సమర్పించారు. ఖమ్మంలో కొలువైన శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అర్చనలు జరిగాయి. పవిత్ర శ్రావణ మాసాన అర్చకులు విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారికి ప్రాతకాల ఆరాధనలు జరిపారు. నూతన వస్త్రాలు, పూలమాలలతో పార్వతీ నందుని చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు బొజ్జగణపయ్య దర్శనం చేసుకుని కుంకుమ పూజలు జరుపుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.